అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ అవినీతి చేసిండు, రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు మింగిండు, కేసీఆర్ 20,000 నుండి 30,000 కోట్ల రూపాయల కమిషన్లు తిన్నాడు, కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, కేసీఆర్ అక్రమాలు చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున దోపిడీ చేసిండని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టిర్రు, మాట్లాడిర్రు, కేసీఆర్ని తిట్టిర్రు, అన్నీ చేసిర్రు. తర్వాత ఆఖరికి కేసీఆర్ను విచారణకు కూడా పిలిచిర్రు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు, కాళేశ్వరం కమిషన్ దగ్గర విచారణకు పోయిండు. విచారణలో కేసీఆర్ పిన్ టు పిన్ చెప్పిండట. 2016 నుండి 2019 దాకా కాళేశ్వరం పనులు ఏం నడిచినాయి, రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ ఏమేం చేంజెస్ చేసిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆ ఖర్చుకు దేనికి ఎంత అయింది, ఏ ఎక్విప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టిర్రు, బాహుబలి మోటార్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్యాములు కానివ్వండి, లేకపోతే సుందిల్లా కానివ్వండి, అన్నారం కానివ్వండి, పంప్ హౌస్లు కానివ్వండి, మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టు కానివ్వండి, అన్నీ పిన్ టు పిన్ కేసీఆర్ కాళేశ్వరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండట. తర్వాత ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిండు, దాంట్లో ఏ ఎక్విప్మెంట్స్ వాడిర్రు, అసలు ఏం జరిగింది ఏందనేది మొత్తం కాళేశ్వరం కమిషన్కి కేసీఆర్ అన్ని వివరాలు ఇచ్చిండు అనేది కొంత వినబడినటువంటి అంశం. దాదాపు కేసీఆర్ను 2-3 గంటల సేపు పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ అడిగిర్రు. 7 గంటల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిండు. 7 గంటలు పూర్తి స్థాయిలో కేసీఆర్ని విచారణ చేసిరు. పొద్దున పోతే సాయంత్రం దాకా కేసీఆర్ విచారణలోనే ఉన్నాడు. హరీష్ రావు కూడా విచారణకు పోయిండు. హరీష్ రావు విచారణ కూడా కంప్లీట్ అయింది. ఈటల రాజేంద్ర విచారణకు పోయిండు. ఈటల రాజేంద్ర విచారణ కూడా కంప్లీట్ అయింది. దాదాపు ఒక్కొక్కరు 3 గంటల సేపు, 4 గంటల సేపు అట్లా విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. కేసీఆర్ని కూడా దాదాపు 2-3 గంటల సేపు విచారణ, దాదాపు 7 గంటల దాకా ఒక తతంగం నడిచింది. మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ వ్యవహారం పిన్ టు పిన్ కేసీఆర్ అన్ని చెప్పొచ్చిండు. మొన్నటి దాకానేమో కేసీఆర్ అవినీతి చేసిండు, మేడిగడ్డ కూలిపోయింది, పిల్లర్లు గుంగిపోయినాయి, కేసీఆర్ మొత్తం కథం చేసి పడేసిండు అని చెప్పి మొన్నటి దాకా ఒక ఆరోపణ. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్తుండు అంటే, అసలు కాళేశ్వరం గురించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చనే రాలేదు. క్యాబినెట్లో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్లో ఒక్కసారి కూడా కేసీఆర్ కాళేశ్వరం గురించి చర్చించలేదు. మంత్రులు ఎవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒప్పుకోలేదు. అసలు ప్రాజెక్టు గురించి అసలు లోపల వివరణే లేదు. పిన్ టు పిన్ నేను చూసినా, నాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట. అసలు క్యాబినెట్లో చర్చించలేదట. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏం చేశారంటే, కేసీఆర్ విచారణ పోయి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అంత విచారణ అంతా కంప్లీట్ చేసినాం. ఈటల రాజేంద్ర వచ్చిండు పోయిండు, హరీష్ రావు వచ్చిండు పోయిండు, తర్వాత కేసీఆర్ వచ్చిండు పోయిండు, వీళ్ళ స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసినాం. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఆ క్యాబినెట్ మీటింగ్స్లో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు మాట్లాడిరా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు చర్చించిరా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసలు లోపల వీళ్ళు మంత్రులందరూ చర్చించుకుర్రా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆమోదం జరిగిందా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు బిల్ పాస్ చేసిర్రా, అసలు అంతా క్యాబినెట్ అంతా నిర్ణయించుకున్నారా, క్యాబినెట్ అంతా ఓకే చేసిరా కాళేశ్వరం గురించి అనేది మాకు కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాళేశ్వరం కమిషన్ 3 సార్లు లేఖ రాస్తే వీళ్ళు ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, అన్నీ మాకు తెలుసు, మేము ఈ నెల 30 తారీఖు దాకా అవి ఇస్తాం, ఆ డీటెయిల్స్ ఇస్తామంటున్నాడు. మరి 30 తారీఖు దాకా ఎందుకు? మీకు అన్నీ తెలిసినప్పుడు కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో అసలు కాళేశ్వరం గురించి చర్చ రాలేదు అని మీరు చెప్పినప్పుడు మరి ఇవ్వచ్చు కదా. ఆ మినిట్ పాయింట్ ఉంటుంది మొత్తం. ఏది ఆ క్యాబినెట్లో ఏం జరుగుతుంది, ఏంది, క్యాబినెట్లో ఎంతసేపు మాట్లాడిర్రు, ఏ మంత్రులు ఏ అంశం పైన మాట్లాడిర్రు, ఎంతమంది మంత్రులు హాజరయ్యారు, ఒకవేళ కేసీఆర్ క్యాబినెట్లో కాళేశ్వరం ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నాం, ఇది కడుతున్నాం, ఈ కాంట్రాక్టర్కి ఇస్తున్నాం అని చెప్పి చర్చ పెట్టిన తర్వాత మీకు అందరికీ ఇది ఓకేనా అని మంత్రులను అడిగినప్పుడు మంత్రులు కూడా ఓకే అని చెప్పి సంతకాలు పెడతారు. ఒకవేళ 18 మంత్రులలో 2 మంత్రులకు నచ్చలేదని కూడా సంతకాలు పెడతారు. ఐ డోంట్ అగ్రీ అని చెప్పి సంతకం పెడతారు. అగ్రీ చేసే వాళ్ళు ఐ అగ్రీ అని చెప్పి సంతకం పెడతారు. కాబట్టి అసలు ఆమోదించిరా లేదా, క్యాబినెట్లో అసలు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం ఆమోదం జరిగిందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు జరిగిందా లేదా, కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చ పెట్టిరా లేదా, మాకు అసలు ఇవ్వండి, ఆ రికార్డ్స్ ఇవ్వండి, ఆ మినిట్ బుక్ ఇవ్వండి అని చెప్పి కాళేశ్వరం కమిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం రెస్పాన్స్ లేదు, అసలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. ఈ వీడియో మీరు వినే ప్రయత్నం చేయరి చెప్తా. ఈటల రాజేందర్ 2 నిమిషాలలో కొట్టి పడేసిండు రేవంత్ రెడ్డి మాటను. 2 నిమిషాలు.
ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2018 దాకా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఉన్నాడు, అదే క్యాబినెట్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. తర్వాత జూపల్లి కృష్ణరావు కూడా గతంలో మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఈయన బాన్సోడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. పొంగులేటి సీనన్న బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేత, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కీలకమైనటువంటి లీడర్లు కదా. బీఆర్ఎస్లో కడియం శ్రీహరి ఉన్నాడు. వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు. ఇప్పుడు దానం నాగేందరు, లేకపోతే ఆ గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చినటువంటి బ్యాచే కదా. మరి కేసీఆర్ ఆలోచన విధానాలు ఏందో వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కదా. అట్లా అడుగుడు ఉండదు, డైరెక్ట్ ఓపెన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అసలు క్యాబినెట్లో చర్చే రాలేదు, కేసీఆర్ కాళేశ్వరం గురించి చెప్పలేదు అని చెప్పి తుమ్మల గారు చెప్తున్న మాట. ఈటల రాజేందర్ అద్భుతమైనటువంటి కౌంటర్ ఇచ్చిండు, జస్ట్ 2 నిమిషాల్లో క్లియర్ చేసి పడేసిండు. రేవంత్ రెడ్డిని 2 నిమిషాల్లో క్లియర్ చేసిండు ఈటల రాజేందర్. అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అనేది వినుర్రి, మీకు ఈ అంశం అర్థమవుతుంది. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండు. 96 క్యాబినెట్ అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్ వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్ చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్ కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి ఒక తొండివాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను. నేను అన్ని మాకు ఎట్లాగూ లేఖ రాసిండు. 30 తారీఖు లోపల కమిషన్ కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడే ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం క్యాబినెట్లో నడవలేదు, చర్చ పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు తప్ప అక్కడ నుండి ఇక్కడ తీసుకొద్దాం, రీడిజైన్ పెడదామని చెప్పి కేసీఆర్ చెప్పలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట నిజమే కదా. అసలు క్యాబినెట్లో చర్చ లేదు కదా. లేనప్పుడు ఏం చేయాలి? ఆ మినిట్ బుక్ ఇవ్వకపోయారు. ఆ మినిట్ బుక్ క్యాబినెట్లో జరిగినటువంటి ఏదైతే 90 క్యాబినెట్లు నడిచినాయి అంటారు కదా, ఆ 90 క్యాబినెట్లు మరి ఇవ్వచ్చు కదా కాళేశ్వరం కమిషన్కి. మీరు అయితే చూసిర్రు, కాళేశ్వరం కమిషన్కి ఇవ్వచ్చు. 30 తారీఖు ఎందుకు ఇవ్వడం? 30 తారీఖు ఎందుకు ఇవ్వడం అంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఎట్లా 30 తారీఖు ఎందుకు? మీకు తెలిసినప్పుడు మీరు ఇంత ఓపెన్గా చెప్తారు కదా అసలు చర్చనే లేదు అని చెప్పి. అంటే కాళేశ్వరం కమిషన్ ఫైనల్ చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఫైనల్ చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ కదా ఫైనల్ చేయాల్సింది. అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశము క్యాబినెట్లో చర్చ నడిచిందా లేదా, క్యాబినెట్లో వీళ్ళు మాట్లాడుకురా లేదా, క్యాబినెట్ ఆమోదించిందా లేదా, మంత్రులు దీనికి ఒప్పుకున్నారా లేదా అనేది కాళేశ్వరం కమిషన్ ఫైనల్ చేయాలి. కాళేశ్వరం కమిషన్ ఎందుకు పెట్టింది మరి? అంతా మీరే చెప్పకపోయారు అయిపోతుంది. కాళేశ్వరం కమిషన్ ఎందుకు? వాళ్ళకి జీతాలు దండగా, తిండి దండగా, ఆ కమిషన్ దండగా, మరి అన్నీ మీరే చెప్తున్నప్పుడు అసలు చర్చ పెట్టలేదు, మాట్లాడలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాళేశ్వరం కమిషన్ కంటే ముందు మొన్న కూడా ఇదే పొరపాటు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిరు. పిటిషన్ దాఖలు చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పిండు? వీళ్ళు పిటిషన్ వేసినా కూడా అనర్హత వేటు పడదు అధ్యక్ష, ఉప ఎన్నికలు రావు అధ్యక్ష. మరి గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వచ్చినాయా? అంటే కోర్టు డిసిషన్ పెండింగ్లో ఉంది, ఉప ఎన్నికల గురించి తీర్పు రిజర్వ్లో ఉంది. ఏ టైంలో అయినా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. మరి ఆ ఎమ్మెల్యేలను ఉంచాలా తీసేయాలా అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకంటే ముందు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటాడు, అసలు ఉప ఎన్నికలే రావు అధ్యక్ష అంటాడు. అంటే కోర్టు కంటే పెద్ద ఆయన చట్టాలను గౌరవిస్తున్నట్ట రేవంత్ రెడ్డి సారు. ఈయన ఇష్టానుసారంగా చెప్పుకుంటాడు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, కోర్టు అంటే నీకు గౌరవం లేదా అని చెప్తే సారీ అని పెట్టిండు. మళ్ళా గతంలో కవిత గురించి కూడా, కవితకు సుప్రీంకోర్టు బెయిలిస్తే బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రు చెప్తాడు. అక్కడ ఇచ్చిర్రు. హెచ్సియుకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏదో అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది మళ్ళా రేవంత్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ పెట్టిండు. కాళేశ్వరం కమిషన్ విచారణ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటంటే పిన్ టు పిన్ వాళ్ళు చెప్తారు. విచారణ మొత్తం అయిపోయాక వాళ్ళు బయట పెడతారు కదా, బయట పెడతారు. ఘోష్ గారు మొత్తం బయట పెడతాడు. ఇప్పుడు ఘోష్ సార్ని కదా పెట్టింది, సో ఘోష్ గారు మొత్తం బయట పెడతాడు. ఏం జరిగింది కాళేశ్వరం విచారణ గురించి ఏందనేది పిన్ టు పిన్ జస్టిస్ ఘోష్ గారు పెడతారు మొత్తం బయట. ఇప్పుడు ఆయనకేమో మొత్తం ఈ కాళేశ్వరం గురించి పిన్ టు పిన్ చెప్పమని చెప్పి ఆయనను కమిషన్గా పెట్టిర్రు. మొత్తం రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఫైనల్ చేయాలి, మీరు చేసిర్రు అంటే కాళేశ్వరం కమిషన్కి బహిరంగంగా చెప్తున్నాడు
కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టలేదు, మాట్లాడలేదు అంటే ఇంకెందుకు ఇక ఈ కమిషన్ ఎందుకు? అంత ఈయనే చెప్పిన కమిషన్ ఎందుకు అంటున్నా? మీకు అర్థమైందో లేదో పాయింట్. కాళేశ్వరం కమిషన్ చెప్పాలి కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టలేదు అని. కాళేశ్వరం కమిషన్ వాళ్ళు బయట పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి సారే బయట పెట్టిండు. కాళేశ్వరం కమిషన్కి ఇంకా రిపోర్టే ఇయ్యలే. రిపోర్ట్ 30 తారీఖు ఇస్తారట. ఇప్పుడు ఓపెన్గా చెప్పిండు ఇంకా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉంటుంది అంటుండు. నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాడు కదా, ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ చేస్తుండు. కాళేశ్వరం కమిషన్ ఏదైతే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ పెట్టలేదు అంటున్నాడు. క్యాబినెట్లో చర్చ పెట్టలేదు అని చెప్పి నిర్ధారణ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ధారణ చేయాలా, కాళేశ్వరం కమిషన్ నిర్ధారణ చేయాలా? కమిషన్ ఏమడిగిరు ప్రభుత్వాన్ని? అసలు మినిట్ బుక్ ఇవ్వండి, మినిట్ పాయింట్ మాకు ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్లో వాళ్ళు ఏం చర్చ పెట్టిరు, కాళేశ్వరం గురించి మాట్లాడుకురా లేదా అనేది మాకు ఇవ్వండి, మేము వెరిఫై చేస్తామని కాళేశ్వరం కమిషన్ అడిగిర్రు. అప్పుడు వీళ్ళు ఇవ్వాలి. ఆయన ఇయ్యకంటే ముందు ఆయనే చెప్తున్నాడు మాట్లాడలేదండి అంటున్నాడు. అంటే ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా? మరి అన్నీ ఈయనే చెప్పొచ్చు కదా. సిబిఐ, సిఐడి, ఈడీ అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. మళ్ళీ అంతుతుందే. ఇట్లుంది కథ. అసలు కాళేశ్వరం గురించి చర్చనే లేదు, క్యాబినెట్లో జరగలేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. ఈటల రాజేందర్ ఒక మాట మాట్లాడతాడు, ఇది వినండి. ఈటల రాజేందర్ ఏం చెప్పిండు 2 నిమిషాలు కొట్టిపాడేసిండు ఈటల రాజేందర్. ఒకసారి ఇది వినండి. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి, వారు కూడా 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ మీద చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీరేసు మాట్లాడడం సబగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. విన్నారా? క్యాబినెట్లో ఆమోదం లేకుండా ఏది జరగదు. ఒకవేళ మంత్రులు ఏదైనా పని చేయాలనుకున్నా కూడా క్యాబినెట్లో చర్చ పెట్టాల్సింది అంటుండేనట కేసీఆర్. మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుర్రి, సొంతంగా ఏది చేయకండి, క్యాబినెట్లో చర్చించిన తర్వాత చేయండి, రేపటి రోజు ఇబ్బంది అవుతుందని కేసీఆర్ చెప్తుండేనట. ఈటల రాజేందర్ గారు చెప్తున్నటువంటి మాట. ఈటల రాజేందర్ గారు ఇంకొక వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను. వేరే అంటే ఒక ఇంటర్వ్యూలో వేరే ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఈటల గారు చెప్పినటువంటి సమాధానం ఒకసారి ఈ ఆడియో వినిపిస్తే వినండి. ఎందుకంటే వేరే ఛానల్ కాబట్టి మనం వీడియో చూపించలేకపోతున్నాం, కానీ ఆడియో చూపిస్తే వినుర్రి. అసలు క్యాబినెట్ లో చర్చ జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద? మీరు కమిషన్ ముందు క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు, జరిగిందా లేదా? ఎందుకంటున్నా అంటే ఆ రోజు క్యాబినెట్ లో ఉన్న, ఈ రోజు క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్ లో. ఒక మాట, ఇవాళ వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇప్పుడు క్యాబినెట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే 2 నెలలు 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, అప్పుడు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ జరిగింది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి, ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరిగేది. క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే, ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందండి. వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యులు అవుతారని చెప్పి మాకు పదే చెప్పేవాడండి. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నా. అందుకని ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం, వెనుక తీసుకున్నారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, ముందు నిర్ణయం వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా, ఇది టెక్నికాలిటీలకు పోను. కానీ క్యాబినెట్ ఆమోదం పొందకుండా మాత్రం ఏం జరగలేదు. విన్నారు కదా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ పని జరగలేదు. స్వయాన ఈటల రాజేందర్ గారు చెప్తున్న మాట. ఈటల రాజేందర్ గారు కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇంకా అద్భుతమైనటువంటి శాఖలలో పనిచేసినటువంటి వ్యక్తి.
వైద్య శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు ఏం జరిగింది ఏందనేది. ఈటెల రాజేందర్ గారికి తెలుసు. కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈటెల రాజేందర్కు పిన్ టు పిన్ అన్నీ తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ జరిగినాయి, క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఏ పని కాలేదు అని ఈటెల గారు చెప్తున్న మాట. ఇంకేం చెప్తాం, ఇక ఇంకేం మాట్లాడతాం? 2 నిమిషాలు కొట్టిపడేసిండు రేవంత్ రెడ్డి మాటను. ఏం జరగలేదని రేవంత్ అన్న చెప్తున్నాడు, అన్నీ జరిగినాయని ఈటెల చెప్తున్నాడు. ఇక్కడే కదా రేవంత్ అన్న దొరికిపోయింది. ఇప్పుడు కొత్త అంశం, ఏం జరగలేదు, కేసీఆర్ ఓన్ డిసిషన్, కేసీఆర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుండు, కేసీఆర్ని జైల్లో పెట్టాలి, ఇదో పెద్ద చర్చ. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరంలో కేసీఆర్ దొరకకపోతే ఫోన్ ట్యాపింగ్లో దొరకబట్టాలి, ఫోన్ ట్యాపింగ్లో దొరకకపోతే ఇంకో ట్యాపింగ్, ఎట్లనో అట్లా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చిందేమో మరి. సో ఈటెల గారు చాలా అద్భుతంగా మాట్లాడిరు, పిన్ టు పిన్ చెప్పిండు. వాస్తవానికి ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద కోపం ఉండాలి, ఎందుకంటే ఆయన ఎలగొట్టిండు, బద్నాం చేసి ఎలగొట్టిండు కాబట్టి కోపం ఉండాలి. కోపం పక్కన పెట్టిండు. నన్ను అడిగితే రేవంత్ రెడ్డికి 2 నిమిషాల సమాధానం ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టే. కేసీఆర్ చెప్పినట్టే అంటున్నా, ఈటెల రాజేందర్ కాదు, కేసీఆర్ చెప్పినట్టే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేసీఆర్ ఆ రోజు కీలకంగా చెప్పిండు కాబట్టే ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఇట్లా చెప్పగలిగారు. ఈటెల రాజేందర్ ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడుతుండు? కేసీఆర్ ఆ రోజు బలంగా చెప్పిండు కాబట్టి. లేదు ఖచ్చితంగా మరి క్యాబినెట్లో చర్చ పెట్టాల్సిందే అని బలంగా మాట్లాడిండు, చెప్పిండు, స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఇంత పర్టికులర్గా చెప్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి 2 నిమిషాలలో కేసీఆర్ సమాధానం చెప్పిండు. 2 నిమిషాలు కేసీఆర్ దాకా సమాధానం. కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఈటెల గారే చెప్పారు కదా. ఈటెల గారే సమాధానం చెప్పి, ఈటెల చెప్పినట్టే కేసీఆర్ చెప్పినట్టే, అఫ్కోర్స్ అంతే. ఎందుకంటే ఈటెల రాజేందర్ కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఇప్పుడు వేరే పార్టీలో ఉండొచ్చు కాక, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు తెలిసి ఏం జరిగింది ఏందనేది తెలుసు కాబట్టి ఓపెన్గా చెప్పిండు. వేరే వాళ్ళు అయితే ఇంకెన్ని అబద్ధాలు ఆడో. ఆయనకు అబద్ధాలు అలవాట్లేదు, ఉందాతనంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు కాబట్టి పిన్ టు పిన్ చెప్పేసిండు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇంకా రేవంత్ అన్న మరి ఎత్తులు పై ఎత్తులు ఎట్లా ముందుకు పోతాడనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.